ఇటువంటి భారమైన మోతలు మోసే ఆ గాడిద ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మోయుటకాయ ప్రభు ఎంపిక చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. ఎవరు శిష్యులు వారికి ఉన్న ఆ యొక్క వస్త్రములు అనగా పైనుంచి కింది వరకు వేసుకునే ఆ యొక్క అంగీ లాంటిది వేసినప్పుడు మెత్తగా అది గంత వలె ఉండుటను బట్టి ఆ బట్టల మీద గాడిద మీద ఆ ప్రభు కూర్చున్నాడు. ఇక్కడ మనము చూడవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఆ గాడిద మీద ఎవరును ఎప్పుడును కూర్చోలేదు అని కూడా చాలా అద్భుతమైన విషయము బయలుపరచబడుతూ ఉంది. కాబట్టి ఈ గాడిద పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద బట్టలు వేసిన పెదప ప్రభువు దాని మీద కూర్చుండి ప్రయాణము చేస్తూ ఉన్నారు. అనేకులు ఆ సంగతి చూసి పరుగున వచ్చి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వినినవారు ఆయన చేసిన అద్భుత కార్యాలు విని ప్రభుని చూచుటకై పరుగున అనేక మంది వచ్చినట్టుగా కూడా మనము చూడవచ్చు. అనేకులు తమ బట్టలు జన సమూహములోను అనేకులు వచ్చుట ఎలా సాధ్యమైంది? యెరూషలేములో అంతమంది జనసమూహములు ఎలాగా వచ్చి ఉన్నారు? అది పస్కా పండుగకు ముందు ఆదివారం కాబట్టి ఇంకా పస్కా జరగవలసి ఉంది తదుపరి వారం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క గాడిద మీద ప్రయాణము చేస్తుండగా జనసమూహములలో